శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 12వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. నేను ఆ నాగపురం పేరైనా వినలేదే. మా నగరానికి ఎంత దూరంలో ఉందది? మీ నగరానికి దక్షిణంగా 500 యోజనాల దూరంలో నర్సీనగరం అనే ఒక మహాపట్టణం ఉంది. దానికి ఉత్తర దిశగా మరో 500 యోజనాలు ప్రయాణం చేస్తే మా నాగపురం సంస్థానం ఉంది. సంతోషం రాజకుమార, ఇంత దూరం ప్రయాణం చేసి నువ్వు మా నగరానికి ఎందుకు రావాల్సి వచ్చింది? 5 ఏళ్ల నుంచి మా నగరానికి ఎవరైనా కొత్తవారు రాబోతే బలి తీసుకుంటున్న ఆ భూతాన్ని నువ్వెలా జయించగలిగావు? నీ రాక వల్ల మా నగరానికి మహోపకారం జరిగింది. హోమాలు, యజ్ఞాలు, సమర్థులు అనిపించుకున్న మాంత్రికుల చేత కార్యాలు ఎన్నో చేయించినా మేము ఆ భూతాన్ని పారద్రోలలేకపోయాం. అలాంటిది ఇవాళ నువ్వు ఆ భూతాన్ని వెళ్ళగొట్టావంటే నీ ధైర్య సాహసాలు ఎంతైనా మెచ్చుకోదగ్గవి. ఆ భూతాన్ని నువ్వు జయించిన వైనం వివరంగా చెబితే మేమెంతో సంతోషిస్తాం అన్నాడు రాజు. విజయుడు చింతామణి ప్రశ్నల గురించి, రాజకుమారుల బలి కావడం గురించి, తానెలా కష్టపడి నర్సీనగరం చేరి మొదటి ప్రశ్నకి జవాబు సంపాదించింది చెప్పేసరికి రాజు, ఔరా, ఇలాంటిది అపూర్వ విషయమే. చింతామణి అనే ఆ రాజకుమార్తె గురువైన బైరాగి నుంచి విన్న ఆ 5 ప్రశ్నలు ఏమిటి అని అడిగాడు. విజయుడు వాటిని వరుసగా వివరించాడు. అది వింటూనే చంద్రసేన మహారాజు ఆవేశం పట్టలేక పళ్ళు పటపటా కొరుకుతూ, ఓరి వంచకుడా, నీ కపట నాటకం అంతటితో తెరపడలేదన్నమాట. నిన్ను దయతలిచి ప్రాణాలతో వదలడం తప్పయింది. నా చావు బతుకులు తెలుసుకొని మళ్ళీ ఈ పట్టణం రాదల్చావన్నమాట. రా, ఈసారి నిన్ను ఈ కత్తికి బలి ఇవ్వక మానను అంటూ వార నుంచి కత్తి దూసి జులిపించగా విజయుడు అతని ఆగ్రహావేశాలను అర్థం చేసుకోలేక, ప్రభు, నేను వచ్చిన పనిని, ప్రశ్నల వివరాలను తమరు అడిగారని వివరించాను. నా వల్ల అపరాధం ఏమైనా ఉంటే క్షమించండి అన్నాడు వినయంగా. చంద్రసేనుడు ఖడ్గాన్ని మళ్ళీ వరలో ఉంచి, విజయకుమార, నీ మీద ఆగ్రహమేమీ లేదు. చింతామణి దగ్గర చేరిన ఆ బాలమహర్షి వంచకుడు, దుర్మార్గుడు. నా నగరంలో చేరి నా చేత పరాభవించబడి ప్రాణం దక్కించుకొని పారిపోయాడు. తన ప్రశ్నల మూలంగా నా చావు బతుకులు తెలుసుకొని నేను మరణించి ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి తన మంతనాలు సాగించాలని వాడి పన్నాగం అన్నాడు. ప్రభు, ఆ బైరాగికి మీకు ఎటువంటి సంబంధం? వాడు మీ నగరంలో ఉండి చేసిన అపచారమేమిటి? అడిగాడు విజయుడు. ఆ వివరమంతా చెబుతాను. అప్పుడు చింతామణి అడిగిన 2వ ప్రశ్నకి అర్థమేమిటో తెలుస్తుంది. బాలమహర్షి ఎందుకు అడిగించాడో అర్థమవుతుంది అంటూ చంద్రసేన మహారాజు తన జీవితంలో చాలా సంవత్సరాలకి పూర్వం జరిగిన ఒకానొక విచిత్ర సంఘటనని చెప్పడం ప్రారంభించాడు. విజయుడు శ్రద్ధగా వింటున్నాడు. మా తండ్రి తాతల నుంచి మా వంశంలో ఒక ఆచారం వస్తుంది. అదేమిటంటే, మా నగరానికే కాక మా నగరానికి చుట్టుపక్కల ఏ పట్టణానికైనా స్వాముల వారు, తత్వవేత్త, సన్యాసి, బైరాగి, సాధువు ఎవరొచ్చినా సరే మా పెద్దలు స్వయంగా పోయి వారిని ఆహ్వానించడము, రాజమందిరానికి తీసుకొచ్చి పూజించడము, వారి నుంచి తెలుసుకోదగిన మహత్తర విషయాలు తెలుసుకుంటూ కొంతకాలం అతిథులుగా ఉంచుకోవడం, తరువాత వారికి తగిన విధంగా సత్కారం చేసి పంపడము. మా తాతలు గతించారు, తండ్రులు గతించారు, కానీ ఆచారం మాత్రం గతించలేదు. నేను కూడా నగరంలోకి ఏ మహాత్ముడు వచ్చినా రాజమందిరానికి ఆహ్వానించి కొన్ని రోజులు అతిథిగా ఉంచుకొని పూజించి పంపుతూ వస్తున్నాను. మా తండ్రి గారు గతించాక నేను నా 22వ ఏట పట్టాభిషిక్తుడిని అయ్యాను. తండ్రి గారి హయాంలో మంత్రిగా ఉండిన బుద్ధిసాగరుడు తండ్రి గారు పోయిన మరుసటి సంవత్సరమే వృద్ధాప్యం కారణంగా విశ్రాంతి కోరారు. వంశానుక్రమంగా బుద్ధిసాగరుని కొడుకు సుబుద్ధి ఆ స్థానాన్ని తీసుకున్నాడు. సుబుద్ధికి నాకంటే 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదు. ఇంకా పెళ్లి కాలేదు. తండ్రుల స్థానాలను కొడుకులం ఆక్రమించి పరిపాలనా విభాగాన్ని సక్రమంగానే జరిగిస్తున్నాం. మా తల్లిగారైన సులోచనాదేవి నాకు త్వరలో వివాహం జరిపించాలని తొందరపడమే కాకుండా
సుబుద్ధిని నిత్యము అంతఃపురానికి పిలిపించి వివాహ విషయం గురించి హెచ్చరించేది. అతను అదే ప్రయత్నంలో ఉన్నాడు. మా మహానగరానికి 12 యోజనాల దూరంలో ఉన్న జయపుర సంస్థానాధీశ్వరుడు ధర్మపాలుడు తన కుమార్తె నిర్మలాదేవికి స్వయంవరం చాటించాడు. మాకు ఆహ్వానం పంపాడు. నాకు వెళ్ళబుద్ధి కాకున్నా సుబుద్ధి మాత్రం ప్రోత్సహించాడు. ఆ విషయంలో మేమిద్దరం కొంచెం తర్కించుకున్నాం. రాజకుమార, 10 మంది రాజకుమారులతో పాటు తమరు కూడా నిర్మలాదేవి స్వయంవరానికి పోవడం ఉచితం. ఆ కన్య రూపురేఖలలో అఖండ విఖ్యాతిని పొంది ఉంది. అటువంటి అందగత్తెను మనం ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండమని చదివాను. అందుచేతనే ప్రభువుల్ని ఇంతగా ఒత్తిడి చేయవలసి వచ్చింది అన్నాడు మంత్రి. సుబుద్ధి, నువ్వు తెలుసుకున్న విషయం యథార్థమే కావచ్చు, కానీ వివాహ సందర్భంలో పోటీలు, పరీక్షలు, స్వయంవరాలు మొదలైన వాటిని నేను అంగీకరించను. ఎందువల్లనంటే ఎందరో రాజకుమారులలో స్వయంవర విజయం ఒకరిదే అవుతుంది, మిగిలిన వారందరికీ ఓటమే. అది ఎంత చిన్నతనం అనిపిస్తుంది వారికి. అలాంటి అవమానాలకు మనం ఎందుకు అనవసరంగా గురి కావడం? తమరు చెప్పింది సత్యమే, కానీ మనం వెళ్ళని సందర్భంలో ఒకవేళ వెళ్ళి ఉంటే మనమే విజయం పొందే వాళ్ళమేమో. అయ్యో, వెళ్ళి ఉండవలసింది అన్న అసంతృప్తి మనసుని పీడించవచ్చు. అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాన్ని జారవిడుచుకోవడం అవుతుంది. వెళ్ళకపోతే అందుకే తమరు వెళ్ళాలి. పోటీలలోనూ స్వయంవరంలోనూ విజయం పొందని వారు అసమర్థులని, అనర్హులని భావించేవారు అవివేకులే అవుతారు. అలాంటి వారిని పట్టించుకోనక్కర్లేదు. అతని మాటలు సమంజసంగానే తోచాయి. అందుచేత అతన్ని కాదనలేక నీ ఇష్ట ప్రకారమే కాని అనేశాను. మంత్రితో పాటు మా తల్లి కూడా ఆనందించారు. ధనపాలుడి పేరుకి తగ్గట్టే ధనవంతుడని అతను ఆ స్వయంవరానికి చేసిన ఏర్పాట్ల వల్ల అర్థమైంది. ఏ నగరం, ఏం భవనాలు అతని ఐశ్వర్యంలో సగమైనా ఉండదు. మాది స్వయంవర మండపం అయితే మాయసభనే గుర్తు తెచ్చేలా ఉంది. సుమారు 1000 మంది రాజకుమారులు స్వయంవరానికి రావించబడ్డారు. ఆ మహాసభలో నేను కూర్చున్నాను. అందాల పాలవెల్లి అని జగద్విఖ్యాతి పొందిన నిర్మలాదేవి సౌందర్య సంపదను ఎన్ని కళ్ళతో తిలకించాలో. ఆమెచే అందరిలోనూ వర్ణించబడే భాగ్యశాలి ఎవరో. ధనపాల మహారాజు ఉపోద్ఘాత వచనాల అనంతరం నిజంగానే అందాల పాలవెల్లి, ఆదిదేవుని అసమాన కళా సృష్టి అనదగిన నిర్మలాదేవి ఒక చెలికత్తె వెంట తలదించుకొని హంసనడకలతో వస్తుంటే విధాత నాకు 1000 కళ్ళివ్వలేదే అని విచారించాను. ఆమె చెలికత్తెతో ఒక్కొక్క రాజకుమారుడి వద్ద నిలబడి చెలికత్తె చెప్పింది వింటూ రాజకుమారుని ఒక్కసారి చూసి ముందుకి సాగిపోతూ క్రమంగా నా వైపు రాసాగింది. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆమె వేగంగా నన్ను దాటిపోతే నా గుండె దడ తగ్గుతుందనుకుంటే ఆమె చేతిలోని వరమాల తటాలున నా కంఠంలో పడింది. విజయకుమార, నేను విభ్రాంతుడనయ్యాను. ఒళ్ళు చెమటలు పోసింది. అది కలో నిజమో నమ్మలేకపోయాను. కల కాదని, నిర్మలాదేవి నన్ను వరించిందని గ్రహించాక ఆనందం ఆపుకోలేకపోయాను. నాకు ఆ భాగ్యం కలిగించిన మంత్రికి 1000 నమస్కారాలు పెట్టాను. తర్వాత ఇంకేముంది, అమ్మ, బంధువులు అక్కడికి రప్పించబడ్డారు. ఘనంగా వివాహం జరపబడింది. బంధుకోటి పెళ్లి కుమార్తెను చూసి దివ్య కామిని అన్నారు. ఆమె సౌందర్యం చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ఈడు జోడులలోనే కాక ముమ్మూర్తుల నన్నే పోలి ఉందన్నారు. వయసులో మా మధ్య 2-3 ఏళ్ల కంటే తేడా లేదు. ఒళ్ళు, కళ్ళు, పొడవు, రంగు అన్నిటిలోనూ నేను ఆమెనట, ఆమె నేనేనట బంధువులందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. వివాహం జరిగాక కొన్నాళ్ళు అత్తారింటి దగ్గరే వేడుకలతోనూ ఉత్సవాలతోనూ జరిపి ఒక శుభముహూర్తంలో మా ఊరు బయలుదేరాం. 2 వైపులా జనము 1000 మందికి పైగా ఉన్నాం. గుర్రాలు, బళ్ళు, మేనాలు, మంగళవాయిద్యాలు, ముందర కాల్బలం, వెనుక అశ్వదళం, తర్వాత మేనాలు, వాటి మధ్యలో పెళ్లి కుమార్తె నిర్మల ఉండే పల్లకి, వారి వెనుక నేనొక ఉత్తమాశ్వం మీద ఉన్నాను. నా వెనుక ఒంటెలు, ఏనుగులు మొదలైన వాటి మీద సామానులు, వారు వెనుక మళ్ళీ కాల్బలం. ఇలా ప్రయాణం చేస్తూ మధ్య మధ్య విడుదల చేస్తూ 12 యోజనాలలో 6 యోజనాలు గడిచాయి. మహానగరంలో మమ్మల్ని ఆహ్వానించడానికి సుబుద్ధి
ఉత్సాహంతో అలంకరణలు మొదలైన ఏర్పాట్లు చేస్తున్నాడు. మేము ప్రయాణం సాగిస్తుంటే ఒక సాధువు ఎండ దెబ్బ తగిలి కాబోలు వడగొట్టి మా తోవ అడ్డంగా పడున్నాడు. కొందరు గుర్రాలు దిగి అతన్ని పరిశీలించి వచ్చి, ప్రభు, ఎవరో సాధువు వడదెబ్బకు పడిపోయాడు, కాసేపటిలో అతని ప్రాణాలు పోయేటట్లున్నాయి అని చెప్పారు. సాధువు పడిపోయాడు అనే మాట చెవిన పడటమేమిటి? నేను గుర్రం మీద నుంచి ఉరికి ఎక్కడా అంటూ పరిగెత్తి చూశాను. సాక్షాత్ పరమేశ్వరుని అవతారంలా శిరమున జటాజూటం, చేతిలో త్రిశూలం, శంఖం, తేజస్వరూపుడు మార్గానికి అడ్డంగా పడి కొస ప్రాణంతో ఉన్నాడు. నేను వెంటనే చల్లని నీరు తెప్పించి అతని ముఖం మీద చల్లి ఉపచారాలు చేయగా తెప్పరిల్లినట్లు కనిపించాడు. నేను చాలా సంతోషించాను. సాధువులన్నా బైరాగులన్నా మా కుటుంబానికి చాలా గౌరవం అని చెప్పాను కదా ముందే. అతను కొంచెం తేరుకోగానే ఇతనిని తీసుకుపోయి ఏ మేనా ఖాళీగా ఉంటే ఆ మేనాలో విశ్రాంతిగా పడుకోబెట్టండి, మేనాలో ఉన్నవారిని మాత్రం దించొద్దు అని ఆజ్ఞాపించాడు. కొందరు పరిచారకులు తక్షణం ఆ సాధువుని చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్లారు. మళ్ళీ మేము ప్రయాణం చేస్తుంటే ఒక పరిచారకుడు నా దగ్గరకు వచ్చి, ప్రభు, ఏమైనా చూసినా పిల్లలు స్త్రీలు పడుకొని ఖాళీగా లేదు. ఎవరి విశ్రాంతికి భంగం కలిగించడం ఇష్టం లేక సాధువుని విశాలంగా ఉన్న పెళ్లి కుమార్తె గారి మేనాలో పడుకోబెట్టాం. అది 5-6 విశాలంగా సరిపోతుందని తమకు మనవి చేస్తున్నాం అన్నాడు. మంచి పని చేశారు. భగవత్ స్వరూపుడైన సాధువు ఎక్కడున్నా పూజింపదగినవాడే అని ఆ సుకుమారికి ఏమైనా అసౌకర్యం కలిగితే సాధువుని తరువాత మరో మేనాలోకి మార్చండి అన్నాను. లేదు ప్రభు, మేము సాధువుని వారి మేనాలో చేర్చడానికి సందేహిస్తుంటే రాజకుమార్తె గారే అతి విశాలమైన తన మేనాలో సాధువుని అన్నారు వాళ్ళు. సాధు సజ్జనులను విషయంలో ఆమె చూపిన భక్తిభావానికి నేను చాలా మురిసి ఆమె మా కుటుంబ గౌరవం నిలిపి కీర్తి తెస్తుందని సంతోషించాను. మేము ప్రయాణం సాగిస్తున్నాం. ఆనాడు పౌర్ణమి కావడంతో పిండారబోసినట్లున్న వెన్నెల కాస్తూ ఏ వైపు చూసినా ప్రకృతి అతి రమణీయంగా ఉంది. వెన్నెల్లో అడవిలో ప్రయాణం ఉల్లాసంగా ఉంది. తెల్లవారేసరికి నగరం చేరాం. మంగళ తోరణాలు, ముగ్గులు, ముత్తైదువులు, హారతులు, శుభాంగనల నృత్య గీతాలు, మల్లుల సాము, గరిడీలు, మంగళ వాయిద్యాలు, నగరమంతా కన్నుల పండుగగా ఉంది. కోటవాకిట నేను నా పరివారం నిలిచాం. మేనాలు దించబడ్డాయి. అంతఃపుర కాంతలంతా వచ్చి పెళ్లి కూతురి మేనా దగ్గర మూగారు. హారతులు పట్టిన కాంతలు పాటలు ప్రారంభించారు. మా అమ్మ సులోచనాదేవి నేను గుర్రం దిగడానికి చేయూతనిచ్చి, నాయన, నువ్వు వచ్చే వరకు నీ రాణి యువతలకి రారాదు, ఇద్దరూ కలిసి కోటలో ప్రవేశించాలి అని నన్ను పెళ్లి కూతురి మేనా దగ్గరకు నడిపించుకెళ్ళి తానే తెరలు తొలగించి, రా పెళ్లి కూతురా, నీ మొగుడొచ్చి నిలిచాడు అంటూ చేతులు లోపలకు అందించింది. కానీ ఎవ్వరూ ఆ చేతిలోనూ అందుకోలేదు. ఇంత సిగ్గైతే ఎలాగమ్మా? రాజుగారికి నిలువు జీతం ఎంతసేపు అంటూ కొందరు పడుచు పిల్లలు పెళ్లి కూతుర్ని లాక్కు రావాలని మేనాలో దూరారు. ఏది, ఎక్కడా పెళ్లి కూతురే లేదే అంటూ వాళ్ళు గొల్లుమంటూ యువతలికి ఉరికారు. ఆ పెళ్లి కూతురు లేదా అంటూ మా అమ్మ మేనాలోకి వెళ్ళి తిరిగి వచ్చింది. ఇదేం ఘోరం, నిర్మలాదేవి లేదు, ఏమైనట్టు అంటూ ఆవిడ నిర్ఘాతపోయింది. నాకు సాధువు సంగతి గుర్తొచ్చింది. సాధువు ఉన్నాడా? డంకుతికతో గద్గద స్వరముతో అడిగాను. సాధువు లేడు, సన్యాసి లేడు అంది మా అమ్మ నిస్పృహతో. విజయకుమార, అప్పటి నా స్థితి ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకోవాలి. తల తిరిగిపోతూ కళ్ళు చీకట్లు కమ్మాయి. ఏమనుకోవాలి, ఏం చెయ్యాలి, ఏమీ అర్థం కావడం లేదు. ఈ వార్త నిమిషంలో అందరికీ చేరిపోయింది. పెళ్లి కూతురు పరారైంది. ఒకరు ఎవరో సాధువు, మరొకరు ఏం పాపమో, ఇంకొకరు మహామాయ, వేరొకరు. ఇలా ఎవరికి తోచినట్లు వారు వ్యంగ్యంగా గూఢార్థం ధ్వనింపచేస్తూ సానుభూతి ప్రదర్శించసాగారు. కొందరు గుసగుసలు మొదలుపెట్టారు. ఈ దుర్వార్త విని సుబుద్ధి మా దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. దేవి నిర్మల కనిపించడం లేదా? నేను తడబడుతున్న గొంతుకతో అతనికి విషయమంతా వివరించాను. సుబుద్ధి తిరిగి నగరం చేరుకునే వరకు నాకు ఆ బైరాగి ధ్యాసే లేకపోయింది. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే ఆమె లేదు. బోయలను అడిగితే మాకేమీ తెలియదు, మేనా ఎక్కడా దించలేదు అంటున్నారు.
మొదటి నుంచి మా కుటుంబానికి సాధు సజ్జనులు ఎందుండే భక్తి గౌరవాలు తెలిసిన సుబుద్ధి నేను చేసిన పనికి ఆశ్చర్యపడలేదు. కానీ ఆ ఘోరం గురించి కొంచెం సేపు తీవ్రంగా ఆలోచించాడు. నాకైతే మతిపోయి బుర్ర పనిచేయడం మానేసింది. మానహాని లోకనింద అన్నట్లు తయారయింది నా బతుకు. ఆ మహామాయ ఏమిటో నాకు అర్థం కాలేదు. 1000 మంది రాజకుమారుల స్వయంవరంలో అపరంజి బొమ్మ లాంటి రాజకుమార్తెచే వరించబడి వివాహం చేసుకుని మందిరంలో అడుగుపెట్టకముందే ఆమెను పోగొట్టుకున్నానే అన్న విచారం, జనం అనుకుంటున్న మాటలకు అవమానం, రెండింటితోనూ తలెత్తలేకపోతున్నాను. అప్పుడు ప్రభు ఆలోచించి ప్రయోజనం లేదు, అనుమతివ్వండి, నేనిప్పుడే సైనిక బలాలతో పోయి ఆమె ఎక్కడున్నా ఎందరు రాజులనైనా జయించైనా సరే మీ సతిని మీకు చేర్చుతాను అన్నాడు సుబుద్ధి. ఎవరికీ చెప్పకుండా మార్గమధ్యంలో మాయమైన పడుచును పట్టి తీసుకురావడం ఏమంత మర్యాద గౌరవప్రదము అయిన పని కాదేమో అన్నారు మా అమ్మగారు. నా తల నేలకేసి కొట్టుకు చద్దామా అన్నంత అభిమానం కలిగింది నాకు. అవును సుబుద్ధి, ఆ రాజకుమార్తె గురించి మనం ప్రయత్నం చేయడం అనవసరం. అమ్మగారు చెప్పిందే సత్యం అన్నాను. పెళ్లి కూతురి ఆత్మీయులు కొందరు ముందుకొచ్చి నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె మీద అభాండం వేయడం అన్యాయం. ఆమె కోసం ప్రయత్నం చేయడం మీకు అనవసరమైతే మాకు అవసరం. మాకు సైనికులు లేరా, యుద్ధ బలగాలు లేవా అన్నారు. ప్రభు, నా మనవి కొంచెం ఆలకించండి, ఏదో చెప్పబోయాడు మంత్రి సుబుద్ధి. వద్దొద్దు, నువ్వేమీ చెప్పొద్దు, మనకు ఆ యువతి ప్రమేయం ఎంత మాత్రం అవసరం లేదు అనేశాను. ఇది ప్రభువులు ఆగ్రహించవలసిన సమయం కాదు. విషయం పూర్తిగా తెలుసుకున్న తరువాత తమరేం చేసినా చెల్లుతుంది. పెళ్లి కుమార్తె కనిపింపకపోవడం ఇప్పుడు ఉభయ వంశాలకి కీర్తిభంగం, అప్రతిష్ట. అయినా సరే దానికి బాధ్యులైన వారు వేరే ఉన్నారు. నువ్వు అధికంగా చెప్పకు. రాజకుటుంబానికి అపకీర్తి రానున్న సందర్భంలో మంత్రి స్వతంత్రంగా ఏమైనా చేయవచ్చునని చట్టం చెబుతుంది. కనుక ప్రభువులకు ఆగ్రహం కలిగినా సరే రాజకుటుంబ గౌరవాన్ని నిలపడం కోసం, రాణిగారి రక్షణ కోసం రాజాజ్ఞను ధిక్కరించడమే. అయినా నేనిప్పుడే సైన్యంతో పోయి పెళ్లి కూతురు ఏమైందో తెలుసుకుంటాను, సాధిస్తాను అని అతను నా జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. అత్తవారు ఆత్మీయులు కూడా ఒక్కొక్కరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంత మందిరానికి వెళ్ళిపోయాను. ఎక్కడి వేడుకలక్కడే చప్పగా చల్లారిపోయాయి. నా మనసు వికలమైపోయింది. తిండి మీదికి కూడా మనసు పోలేదు. నా బుద్ధి పరిపరి విధాల పోసాగింది. ఆ స్వయంవరానికి వద్దనుకొని కూడా ఎందుకు వెళ్ళాను? ఆ సౌందర్యవతి స్వయంవరంలో నన్నెందుకు వరించాలి? అవి ఊహించనివే అయినా వరించి ఈ వంచన ఏమిటి? అపజయం పొందిన అక్కసుతో స్వయంవరంలో భంగపడిన రాజకుమారులు ఎవరైనా ఈ దుర్మార్గం తలపెట్టి ఉంటారా? అందుకు అవకాశం లేదే. పగవాళ్ళు చొరడానికే వీలు లేనంతగా ఉండే నా పరివారం ఎవరైనా అలా ప్రయత్నించినా ఆమె ఎంత గోల చేస్తుంది? దీనిని బట్టి ఈ పని ఆమె అంగీకారం మీదే జరిగి ఉంటుందనుకోక తప్పదు. భగవత్ స్వరూపుడని భావించి ఆమె మేనాలో చేర్చిన భైరాగి ఏమయ్యాడు? నిర్మలాదేవి ఆ దృశ్యానికి భైరాగి మాయమవడానికి సంబంధం ఏమన్నా ఉందా అని అనేక విధాల నేను ఆలోచిస్తుంటే మా అమ్మగారు స్వయంగా నాకు గ్లాసుతో పళ్ళరసం తెచ్చి, రోజంతా ఏమీ తినకుండా ఉన్నావు, ఈ రసమైనా తీసుకొని విశ్రాంతిగా పడుకోనాయనా అంది. నాకేమీ వద్దులే అమ్మా, నన్ను బలవంత పెట్టకు అన్నాను. ఇప్పటికే చాలా రాత్రి గడిచింది. ఈ కాస్త రసమన్న తీసుకొని పడుకోకపోతే ఆరోగ్యం చెడుతుంది నాయనా. దైవికంగా జరిగిన దానికి ఎంత విచారించి ఏం లాభం? నీ వివాహం ఎలాంటి దైవికమో ఇది అలాంటిదే అని మనసు సరిపెట్టుకోవాలి. అలాంటి రాజకుమార్తెలు ఎందరూ నిన్ను వరించరు. నాకిప్పుడు ఏమీ చెప్పకమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. సుబుద్ధి నగరం వదిలి పోయాడటనా అడిగాను. 1000 మంది భటులతో సహా వెళ్ళాడు. ధనపాల మహారాజు సైన్యాలు కొన్ని బయలుదేరాయి. మనకి సంభవించిన విపత్తు గురించి నగరమంతా అట్టుడికినట్లు ఉడికిపోతుంది. నేనొక నిట్టూర్పు విడవడం కంటే ఏమీ చేయలేక సుబుద్ధి చెప్పిన మాట వినకుండా వెళ్ళాడు అన్నాను. కానీ వచ్చిన అపవాదేలాగూ పోదు, విషయం ఏమైనా తెలుస్తుంది అన్నది అమ్మ. సుబుద్ధి మనసు నొప్పించే మాట నేనేమైనా అన్నానా అమ్మా? అతనెప్పుడూ అలా తోలనాడలేదు.
అయిపోయింది కదా, నువ్వు ఈ రసం త్రాగే వరకు నేను వెళ్ళేది లేదు అన్నది అమ్మ. అమ్మ అలా బలవంతం చేయడంతో ఆ పళ్ళరసం తాగక తప్పలేదు. నేను తాగాక ఆమె వెళ్ళిపోయింది. మిగిలిన రాత్రి కూడా నాకు నిద్ర పట్టలేదు. నేను నిద్రపోలేదని తెల్లవారడం మానేయదు కదా. ఆ రాత్రే కాదు, తరువాత నాకు అలాంటి నిద్రలేని రాత్రులు అనేకం. తెల్లవారాయి. 6 నెలలు గడిచాయి. సుబుద్ధి జాడ కానీ, అతనితో వెళ్ళిన సైనికుల జాడ కానీ తెలియలేదు. నేనిక ఓపిక పట్టలేకపోయాను. సుబుద్ధి లేకపోతే ఒక్క దినం గడవదు నాకు. అతను నాకు మంత్రే కాదు, మంచి మిత్రుడు కూడా. నాకు నిర్మలాదేవి విషయానికి తోడు మంత్రి చింత కూడా మరింత అయ్యింది. అతని ఆత్మీయులు వచ్చి సుబుద్ధి జాడ ఏమైనా తెలిసిందా అని అడగబోయి నా మొహం చూసి కుంగిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది మరో బాధ. సుబుద్ధి ఏమైనట్లు? అతనితో వెళ్ళిన 1000 మంది భటులు ఏమయ్యారు? అత్తవారి తాలూకు పరివారం జాడ కూడా లేదని తెలిసి మరింత తెల్లబోయాను. సుబుద్ధి లాంటి మంత్రి నాకు 1000 జన్మలెత్తినా దొరకడు. నిర్మలాదేవి కోసం 6 మాసాలు తిరిగాడు, చాలదు. తిరిగి వచ్చేయకూడదు. ఇంకా ఎన్నాళ్ళని తిరుగుతాడు? పట్టుదల మనిషి. కార్యం సాధించే వరకు ఎన్నాళ్ళైనా అలాగే తిరుగుతాడు. ఊరుకుంటే లాభం లేదనుకున్నాను. నాకిక ఒక్క క్షణమైన కాలు నిలవలేదు. సుబుద్ధిని వెతికి తీసుకొస్తానని అమ్మగారితో చెప్పి స్వయంగా బయలుదేరాను. కానీ అన్నీ ప్రశ్నలే. అతను ఎక్కడుంటాడు? ఎటు వెళ్ళాలి? కంటికి కనిపించని తోవన గుర్రం మీద బయలుదేరాను. ఎన్నో పల్లెలు పట్నాలు గాలించాను. అడవులు, కొండలు, నదులు దాటాను. అతని ఆనవాళ్ళు చెప్పిన వారైనా లేకపోయారు. ప్రాణం విసిగిపోయింది. కానీ నా సుబుద్ధి లేకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నా మనసు అంగీకరించదు. ఏం చెయ్యాలి? మరికొన్ని యోజనాలు తిరిగాను. అర్థము అంతులేని ప్రయాణం. ఏమైనా సరే సుబుద్ధిని కలుసుకోకుండా తిరుగుముఖం పట్టేది లేదు అన్నట్టు పట్టుదలతో ప్రయత్నం విరమించకుండా రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నాను. అలా తిరుగుతుండగా ఒకనాడు ఒక అరణ్యానికి సమీపంలో బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఒకటి కనిపించింది. దాని శాఖలు ఊడలు యోజనాల దూరం వ్యాపించాయి. దాని మాను చాలా లావుగా ఉంది. అలాంటి చెట్టు భూమి మీద ఉంటుందనే ఎవ్వరూ ఊహించలేరు. ఆ విడ్డూరం చూద్దామని గుర్రం దిగాను. మరొక అద్భుతం కనిపించింది. అదేమిటంటే ఆ చెట్టు మీద ఆకుకొక చిలకగా కొన్ని వేల చిలకలు నివాసం ఉంటున్నాయి. అన్నీ ఒకే రంగు, ఒకే పరిమాణం, ఒకే మూసలో పోయబడినట్లుండడంతో నాకు మరింత ఆశ్చర్యం వేసింది. రెప్పవాల్చకుండా గంట సేపు చూశాను వాటిని. అంతలో మరొక చోద్యం కనిపించింది. ఆ చెట్టుకి ఆజానుబాహువైన మనిషి అవలీలగా ప్రవేశించగలిగేంత పెద్ద తొర్ర ఉంది. అది చూసి నాకు మతిపోయింది. అది ప్రకృతిలో ఉండే అన్ని వృక్షజాతుల వంటిది కాక దానినెవరో దేవతలు ప్రత్యేకంగా సృష్టించారేమో అనిపించింది. తొర్ర లోపలికి పోయి చూడాలన్న కుతూహలం కలిగింది. లోపలికి ఒక అడుగు పెట్టి 2వ అడుగు వేయబోతుంటే బ్రహ్మాండమైన నాగుపాము 20 గజాల పొడవు, అందుకు తగిన లావు కలిగినది తన భయంకరమైన పడగ విప్పుకొని బుసలు కొడుతూ నా మీదకు గెంతింది. తక్షణం నేను వెనక్కి తగ్గి నిల్చున్నాను. ఓ అవివేకి, నా ప్రశ్నకు జవాబు చెప్పగలవారు మాత్రమే ఇందులో ప్రవేశించగలరు. నీకు అలాంటి అర్హత ఉందా అన్నది. సర్పం మానవ భాషలో అడుగుతుంటే తెల్లబోయాను. అయినా సాహసించి ఏమిటి ప్రశ్న అని ప్రశ్నించాను. ఈ మహావృక్షం మీద ఎన్ని చిలుకలున్నాయో చూశావు కదా? చూశాను, చాలా ఉన్నాయి. అవి నిజమైన చిలుకలు కావు, శిలా నిర్మితాలైన సాలభంచికలు. నిజమా? కావాలంటే పోయి మళ్ళీ చూడు అన్నది. నేను తిరిగి పరీక్షగా చూశాను. అవి నిజమైన చిలకలలాగే ఉన్నాయి. సర్పరాజు చెప్పిన దాని మీద నాకు నమ్మకం చాలక ఒక రాయి తీసి చిలకల మీదకి విసిరాను. ఒక్కటి చలించలేదు, పలకలేదు. నిజమే, అవి నిజం చిలకలు కావు అన్నాను సర్పంతో. తెలిసింది కదా, మరి ఆ చిలకలేమిటి? అవి అలా రాతి బొమ్మల్లా ఎందుకున్నాయి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగితేనే లోపలికి ప్రవేశ అర్హత, లేదా ప్రాణం దక్కించుకొని పారిపో. ఆ తొర్రలోకి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూడకుండా తిరిగిపోవడానికి నాకు మనస్కరించడం లేదు. కానీ తాచుపామును అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలియవు. ఏం చేయాలి? సర్పరాజుని అడిగేశాను ధైర్యం చేసి. నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలియవు, కానీ త్వరలో ప్రవేశించి లోపల అంతా చూడాలని ఉంది. ఏం చేయాలి?
ఏం చేస్తావు? పోయి ప్రయత్నం చేసి నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకురా. అప్పుడు లోపలికి పోయి చూద్దువు గాని. ఇప్పుడు వీల్లేదా? నా ప్రశ్నకి ఆ సర్పానికి కోపం వచ్చినట్టుంది. ముందు ఇక్కడి నుంచి పడగెత్తి కాటేశానంటే ప్రాణాలు దక్కవు అని బుసకొట్టింది. నేను గుర్రం ఎక్కి దౌడు తీసేశాను. కానీ నా మనసు మాత్రం వెనక్కే లాగుతుంది. ఆ త్వరలో ఏముందో చూడాలని పట్టుదలగా ఉంది. ఆలోచిస్తూనే సాగిపోయాను. ఎప్పుడూ అంత దూరం ప్రయాణించకపోవడం చేత చాలా అలసిపోయాను. ఒకవైపు దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. నా గుర్రం పరిస్థితి అలాగే ఉంది. దగ్గరలో ఏదైనా జలాశయం ఉందేమో పరకాయించి చూశాను. దేవుడు నా యందున్నట్లు దగ్గరలోనే ఒక కొలను కనిపించింది. దాహం తీరా నేను నీళ్లు తాగి గుర్రానికి తాగించి కొలను గట్టు మీదున్న పొన్న చెట్టు కింద నీడలో కూర్చున్నాను. హఠాత్తుగా మనుషుల మాటలు వినిపించసాగాయి. ఆ మాటలు ఆ పొన్న చెట్టు మీద నుంచే వినిపిస్తున్నట్లు అనిపించి తల పైకెత్తి చూశాను. ఆ చెట్టు మీద మనుషులెవరూ లేరు, కానీ పావురాల జంట ఒకటి ఉంది. అవే మానవ కంఠంతో మాట్లాడుకుంటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. చెలి, ఈ చెట్టు కింద కూర్చున్న మహారాజు ఎవరో నీకు తెలుసా? ఆ సంభాషణ నా గురించే అని తెలియడంతో వాటి మాటలు శ్రద్ధగా వినసాగాను. నాకు తెలియదు ప్రియా, నీకు తెలిసేమో చెప్పు. మహాపురాధీశ్వరుడు చంద్రసేనుడు. ఓహో, అంతటి రాజు ఈ నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు రావలసి వచ్చింది? రాణి నిర్మలాదేవి కోసం మంత్రి బయలుదేరితే ఆ మంత్రిని వెతుకుతూ ఈ మహారాజు అడవులలో పడి తిరుగుతున్నాడు. అయ్యో, మంత్రి అతని పరివారము శిలాప్రతిమలై చిలకలుగా ఈ దగ్గరలో ఉన్న మర్రిచెట్టును ఆశ్రయించిన విషయం ఇదంతా ధర్మార్గుడైన ఆ బైరాగి తంత్రమనే సంగతి అతనికి ఎలా తెలుస్తాయి అనేసి ఆ పావురాలు రెండు ఒకదాని వెంట మరొకటి ఆ చెట్టు కొమ్మ మీద నుంచి ఎగిరిపోయాయి. నేను విభ్రాంతుడినయ్యాను. చిలకలన్నీ నా మంత్రి పరివారమేనా? ఏమిటి ఈ ఘోరం? వాళ్ళందరూ అలా రాతి చిలకలై అయ్యేందుకు పోయారా? ఈ దుర్మార్గమంతా చేసిన ఆ బైరాగి ఎవరు? అయ్యో, ఆ పావురాలు. ఈ వివరాలు కూడా చెప్పిపోతే బాగుండునే. సుబుద్ధి ఇన్నాళ్ళైనా తిరిగి రాకపోవడానికి ఇదే కారణం అని నాలో నేను విచారించాను. అయితే ఆ సమాచారం తెలిసినందుకు పావురాలకి కృతజ్ఞతలు తెలుపుకొని తిరిగి మర్రి చెట్టు దగ్గరికి పోయాను. నాగరాజా, నేనొచ్చాను అని తొర్ర ముందు చెప్పాను. లోపల నుంచి కాలసర్పం బుసలు కొట్టుకుంటూ పడగ బయటికి పెట్టింది. వచ్చావు సరే, నా ప్రశ్నలకి బదులు చెప్పగలవా? చెప్పగలను అన్నాను. ఈ మర్రి చెట్టు మీద రాతి బొమ్మలుగా ఉన్న చిలకలన్నీ ఎవరు? అవి అలా ఎందుకు ఉన్నాయి? ఆ చిలకలన్నీ చంద్రపాల మహారాజు యొక్క సైనిక బలాలు. అతని మంత్రి సుబుద్ధి బైరాగి మాయాజాలం వల్ల అలా అయ్యారు. భేష్, సరిగా చెప్పావు. ఇక నీకడ్డు లేదు, ప్రవేశించు అంటూ సర్పరాజు త్వరలో పక్కకి తప్పుకొని నాకు తోవ ఇచ్చింది. గుర్రాన్ని బయట కట్టి నేను లోపలకు ప్రవేశించాను. అదొక సొరంగ మార్గం. ఎంత నడిచినా తరగడం లేదు. చీకటిగా ఉన్న లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయాను. చీకటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తుంటే వెలుతురు దగ్గరవుతున్నట్లుగా తోచింది. అంత మర్రి చెట్టు ఏమిటి? ఆ చెట్టు కింద తొర్రేమిటి? ఆ తొర్రలో ఈ సొరంగమేమిటి? ఆలోచిస్తూనే నడవసాగాను. వెలుతురు దగ్గరవుతుంది కనుక సొరంగ మార్గానికి అంతు గమ్యము ఉండి తీరాలి అని ఉత్సాహంతో నడవగా ఒక అందమైన మందిరం కనిపించింది. ఇక్కడ ఈ త్వరలోని సొరంగంలో సుందర మందిరం నాకేమిటో కలలా అనిపించింది. ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటానేమో అని భయం వేసింది. నా మంత్రికి పరివారానికి పట్టిన దుస్థితి నాకు కూడా కలగదు కదా అని అనుమానం వచ్చింది. అయినా అంత దూరం వచ్చాక అసలు విషయం తెలుసుకోకుండా మళ్ళీ పోవడం జరగదు కనుక మెల్లగా ఆ మందిరంలో ప్రవేశించాను. మందిరంలో 4-5 విశాలమైన గదులు, నేల మీద రమ్యమైన తివాసీలు, సోఫాలు, వాటి కటు ఇటు పూల కుండీలు, వాటికి దగ్గరగా నిలువుటద్దాలు, వాటి పక్కన శృంగార పటాలు, ముక్మల్ పరుపులు, దిండ్లతో మృదువైన పాన్పులు. అదొక విలాస మందిరంలా ఉంది. రాజాదిరాజులలో విలాస పురుషులలో విశ్రమించే ఏకాంత స్థలమై ఉంటుందనుకున్నాను. కానీ ఎక్కడా మనుషులు అలికిడి లేదు. 2-3 గదులు దాటిపోయాను. ఒక గదిలో నుంచి స్త్రీ ఆర్తనాదం, ఆమె గద్గద స్వరం వినిపించాయి. నా గుండెలు జల్లుమన్నాయి. నేనక్కడి వారి కళ్ళ పడితే ప్రమాదమని తెలుసుకొని ఆ ఆర్తనాదం
ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే రెండవ మనిషి గొంతుక కూడా వినిపించింది. తక్షణం వెనక్కి తగ్గాను. గదికి పక్కగా ఖాళీ స్థలంలో గుబురుగా పెరిగిన గున్న మామిడి చెట్ల గుబురులో గువ్వలా దాక్కొని కూర్చున్నాను. అయినా వారి మాటల్ని ఆ గదిలో నుంచి నేనున్న చోటికి చక్కగా వినబడుతూనే ఉన్నాయి. ఆ గదిలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారని అర్థమైంది. వారి సంభాషణలు నాకు వినబడసాగాయి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.